ఈవేళ మా ఇంట్లోనూ తోటకూర కూర, ఆ పైన కొత్తిమీర అయితే శుభ్రం చేసేసుకున్నానండి. ఇప్పుడు ఈ వర్షాకాలం ఇసుక అయితే చాలా చాలా ఉంటుంది. ఆకు అంతా శుభ్రం చేసుకుని తోటకూర కూడా శుభ్రం చేసేసుకున్నాను. నెక్స్ట్ పెసరపప్పు నానబెట్టుకున్నాను. దేనికి అనుకుంటున్నారా? పెసరపప్పు, ఆ పైన క్యాబేజీ, ఒక కమ్మటి కూర. క్యాబేజీ పెసరపప్పు అయితే ఒక మీకు ఐడియా ఉంటుంది, కమ్మటి కూర అనమాట. నెక్స్ట్ కొత్తిమీర పచ్చడి, ఆ పైన తోటకూర కూర. ఇవ్వండి మా ఇంట్లో ఈవేళ మెను. నేను మ్యాక్సిమం పచ్చళ్ళు ఏం చేసినా సరే ఈ పొట్టు మినపప్పుతోటే చేస్తానండి. చాయ్ మినపప్పు వాడను అసలు. ఈ పొట్టు మినపప్పుతో అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఆ పైన క్యాబేజీ కూడా ఉడకబెట్టేసుకుని ఆ తర్వాత ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఇవైతే చాలా సింపుల్గా అయిపోతాయండి. కమ్మటి కూరలు, నెక్స్ట్ మిరపకాయలు. ఇంకో విషయం చెప్పనండి, ఎప్పుడైనా సరే మనం ఇలాగా ఏ పూటకు ఆ పూట వండుకున్న కూరలు నిలవ ఉండే కూరల కన్నా కూడా ఆరోగ్యం చాలా చాలా మంచిది. నిలవ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకుని కూరలు అయితే ఎప్పుడూ నేను వండలేదు. ఆరోగ్యానికి ఏది మంచిది టోటల్గా చెప్పనండి. పొద్దున వండిన కూర సాయంత్రానికి పాడైపోతుంది అని అంటూ ఉంటారు. మా టైపు కూరలన్నీ కూడా ఆవు పెట్టినవైనా ఉల్లికారం పెట్టిన కూరలు ఏవైనా సరే, ఇలా ఉప్మా కూరలు ఇవన్నీ కూడా ఇలా పొద్దున్నవి మధ్యాహ్నానికి భోజనానికి అయిపోతాయండి. ఇంకా రాత్రి వరకు కూడా నేను ఉంచను. సాయంత్రం అన్నీ మ్యాక్సిమం వేపుళ్ళ మీదే వెళ్తూ ఉంటుంది, లేదంటే పొడులు తింటాం అనమాట. ఈ క్యాబేజీ ఒక 80% బాయిల్ చేసేసిన తర్వాత ఒక 20% అయితే తీసేస్తాను. ఆ పైన ప్రాసెస్ అంతా పోపేసిన తర్వాత బాయిల్ చేస్తాను. సీజన్ వారీగా ఏ పచ్చళ్ళు అయితే ఆ పచ్చడి మా ఇంట్లోనూ చేస్తూనే ఉంటాను. ఎక్కువ నాకే అలవాటండి. ఎందుకు మా అమ్మగారు వాళ్ళు అలాగే తినేవారు. ఎప్పుడు పచ్చళ్ళు, టెంపరీ పచ్చళ్ళే ఎక్కువ. ఆవకాయ వాటి అన్నీ పెట్టుకున్నా కూడాను. కడిగేసి ఉన్న వాటికి కూడా ఆయిల్ ఎక్కువ పట్టదు. అది కూడా మీరు తగ్గించుకుంటేనే మంచిది ఆయిల్ కూడాను. నేను ఒక గరిటె వేసాను అంతే, చిన్న గుంట గరిటె సరిపోతుంది ఆయిల్ వేడికి. దీంట్లో కొంచెం ఉప్పు అయితే వేసేస్తున్నాను. చింతపండు కూడా వేయాలండి వేసేటప్పుడు, తొక్కేటప్పుడు. ఇప్పుడు వేస్తే మిరపకాయ నలగదు కాబట్టి లాస్ట్ని తొక్కేటప్పుడు, ఇవి వేసేటప్పుడు చింతపండు వేస్తాను. చింతపండు కూడా కొంచెం మగ్గ పెట్టేస్తాను. స్పీడ్గా అయిపోతుంది, అరగంటలో అయిపోతాయి మూడు కూడా. చూసారు కదా, రెండిట్లోనూ చెరోటి పెట్టేశానండి. తోటకూర పోపుకి ఒకటే, రెండిట్లోకి ఒకటే పోపు. కొంచెం మినపప్పు, ఆ పైన జీలకర్ర కూడా వేస్తాను. ఆ పైన కొంచెం ఆవాలు, సరిపోతాయి. చాలా కమ్మగా ఉంటుంది. ఇందులో కొంచెం ఒడియాలు, అప్పడాలు నలుచుకుంటే కూడా చాలా బాగుంటుందండి. క్యాబేజీ ఒక కమ్మటి కూర, తోటకూర కూర, ఆ పైన కొత్తిమీర పచ్చడి మా ఇంట్లో అరగంటలో అయిపోయిందండి. అన్నీ ముందర తరుకు పెట్టుకుంటేనే. ఇలా బాయిల్ చేసుకుంది ముందర మళ్ళీ వాటర్ తీయకుండా ఈ విధంగా నేను పోపు అయితే వేసుకుని చేశాను. కొంచెం పసుపు, ఈ లోపలే తోటకూర కూరలో కొంచెం నేను ఇంగు వేస్తానండి. వెల్లుల్లిపాయలు వేసినా వేస్తాను, వేయకపోయినా కూడా వేస్తాను. చాలా బాగుంటుంది. ఆ పైన రెండిట్లోకి కొంచెం కొంచెం ఉప్పే పడుతుంది. ఒక కమ్మటి కూర కాబట్టి ఎక్కువ పట్టదు పప్పు కాబట్టి. తక్కువ తినడమే మంచిది కదా. ఇప్పుడు ఇలా హాఫ్ బాయిల్ అయిపోయిన క్యాబేజీ నేను పైన పప్పు వేసేస్తాను. పప్పు కూడా ఒక అరగంట ముందర నానబెట్టేసుకున్నానండి. ఈ పప్పు నీళ్ళు అవి తీసేసి శుభ్రంగా ఈ క్యాబేజీ వాటర్ సరిపోతుంది. కమ్మగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ పొడి పొడిలాడుగా వస్తుంది ఈ విధంగా చేస్తే. రెండూ కలిపి కుక్కర్లో పెట్టేస్తే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు కదా. ఫినిష్ అయిపోయిందండి కూర అయితేను. చూసారు కదా, పొడి పొడిలాడుతూ వచ్చింది. మసాలా లేకుండా, అల్లం వెల్లుల్లిపాయ కూడా వేయకుండా నేను వండుకున్న ఒక కమ్మటి కూర. తోటకూర కూర అయితే కొంచెం అయింది, సరిపోతుంది ఒక దానికి. నెక్స్ట్
కొత్తిమీర పచ్చడికి చూసారు కదా పోపు, కొంచెం బెల్లం అయితే యాడ్ చేశానండి. మొత్తం తొక్కేసి వచ్చుకున్న తర్వాతే మీకు ఫుల్ వీడియో అయితే పెడతాను. ఈ లోపల నేను రైస్ కూడా పెట్టేసుకున్నాను. సరే కదా, కొత్తిమీర రోటి పచ్చడి ఏదైనా సరే తక్కువ ఉంటే రోటి పచ్చడి చేసేస్తాను నేను మొత్తం. నేను ఇవన్నీ వన్ బై వన్ ఎందుకు చూపిస్తున్నాను అంటే అండి, ఎప్పుడైనాను మనం ఎవరితోటి మాట్లాడుకోకుండా, పక్క వాళ్ళతోటి కూడా మాట్లాడుకోకుండా ఇలా మనం టైంపాస్ చేసుకుంటే కూడా చాలా బెటర్ అనిపించింది నాకైతేను. ఇలా ఓ పూట అయిపోతుంది, ఇంకో పూట టీవీ దగ్గరికి వెళ్ళిపోతుంది. కాసేపు మా అబ్బాయి ఎక్కడికైనా వెళ్దామంటే వెళ్తాను, లేదంటే దేవుడి పూజ దగ్గర ఒక అరగంట అయిపోతుంది. రోజు మొత్తంలో 24 గంటల్లో ఒక 8 గంటలు 9 గంటలు పడుకున్న మిగతా టైం అంతా ఇలాగే కేటాయించేస్తాను నేనైతే. కాసేపు నాకు కుక్క పిల్ల కూడా ఉంది కదా, దాంతో టైం కేటాయించేస్తానండి. కూర అయితే అయిపోయింది.